నిన్న ఉప్మా ఈరోజు ఉప్మా నిషా. శరత్ నిన్నటిది రవ్వ ఉప్మా, ఈరోజు సేమియా ఉప్మా, తేడా లేదా? ఏం తేడా? ఉప్మా పెట్స్ తేడా అంటావు దీంట్లో మళ్ళీ. రుబ్బులు లేవు శరత్. దోశలు చెయ్యొచ్చు కదా, అలా ఉప్మా పడేస్తారు. రుబ్బులు లేవు, లేకపోతే పూరి ఒక ఆప్షన్ ఉంది, పూరి నీకు నచ్చదు. పూరి ఆయిల్ కదా, నీకు తెలుసు కదా నేను ఆయిల్ ఫుడ్స్ తిన్నాని. అందుకే చేయలేదే, అందుకే సేమియా ఉప్మా చేశాను. నచ్చుతుంది కదా నీకు. మిమ్మల్ని కాదు అనాలా, మహేష్ బాబుని. ఆ పోకిరి నుంచి ఉప్మాని హైలైట్ చేశాడు. డోంట్ సే ఎనీథింగ్ టు మహేష్ బాబు. అదొకటి మళ్ళీ. శరత్ ఎప్పుడు ఖాళీ చెప్తే షాపింగ్ వెళ్దాం. వ్యాలంటైన్స్కి బట్టలు కొనుక్కోవాలి, యానివర్సరీకి బట్టలు కొనుక్కోవాలి. వ్యాలంటైన్స్ డేకి బట్టలు ఏంటి, పిచ్చేమని ఉందేంటి నీకు? ఓకే, వ్యాలంటైన్స్ డే కాకపోయినా సరే తప్పదు కదా, యానివర్సరీ చేసి కొనుక్కోవాలి కదా. యానివర్సరీ 16వ సంవత్సరం ఇది. ఇంకా 16 సంవత్సరం కూడా బట్టలు ఏంటి నిషా? మరీ చెప్తావు శరత్, నువ్వు బట్టల గురించి ఎంత ఫీల్ అవుతున్నావు. చాలా మంది కపుల్స్ యాజ్ పర్ యువర్ గిఫ్ట్స్ ఇస్తారు తెలుసా వాళ్ళ వైఫ్కి. అంటే 15 years అంటే 15 గిఫ్ట్స్, 13 years అంటే 13 గిఫ్ట్స్, మంది 16 గిఫ్ట్స్, 16 years అంటే 16 గిఫ్ట్స్. రెడీ చేసుకున్నావు లేదా? హలో, ఏంటి ఆలోచిస్తున్నావు? 16 సంవత్సరాలు 16 గిఫ్ట్లు అడుగుతున్నావు. 30 సంవత్సరాలు అయితే 40 సంవత్సరాలు అయితే 40 గిఫ్ట్లు. గిఫ్ట్ షాప్ పెట్టుకుంటానే ఒకటి. మర్చిపోయాను, సాయంత్రం మా కజిన్ వాళ్ళు ఉన్నారు కదా యూఎస్లోనా, వెంకటేశ్వర అన్నయ్య వాళ్ళు సాయంత్రం మన ఇంటికి వస్తున్నారు డిన్నర్కి. మర్చిపోయాను చెప్పడం నీకు. యా, వాళ్ళు ఫస్ట్ టైం మన ఇంటికి రావడం నిషా. ఓకే, వాళ్ళ లెవెల్ కొంచెం వేరు, కొంచెం అన్నీ నీట్గా సెట్ చేయు నిషా. వాళ్ళు బయట ఫుడ్ ఏం తినరు, ఓన్లీ హోమ్ ఫుడ్డే. నీకేం తెప్పించాలంటే తెప్పిస్తాను, బయట నుంచి ఇంట్లో కుక్ చేయాలి. దే వెరీ పర్టికులర్. హోమ్ కుక్డ్ అంటున్నావు కదా, ఏ వండాలి అది కూడా చెప్పేస్తే వండించేస్తాను. రెగ్యులర్గా ఏం వండుతారు? ఏదో చికెన్ ప్రాన్స్ వండుతారు కదా. కానీ వాళ్ళు కొంచెం హై ఎండ్ అన్నావు కదా, సరిపోదేమో చికెన్ ప్రాన్ అంటున్నా నేను. అదే నీ ఫ్యామిలీ వస్తున్నప్పుడేనా ఇంత నాటకాలు? మొన్న మా కజిన్స్ వచ్చారు, మీటింగ్ ఉంది వెళ్ళిపోవాలి అర్జెంటుగా, నా వల్ల కాదు అని చెప్పి 1/2 గంట ఉండి వెళ్ళిపోయావు. నువ్వు నాకు వదిలేసావు. మళ్ళీ వచ్చాను కదా. ఎప్పుడు వచ్చావు? వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడా? 1 గంట సేపు లేను అంతే నిషా. వర్క్ నిషా, అది అర్థం చేసుకోకపోతే ఎలాగా? వీకెండ్ రమ్మని ఉంటాను, మిడ్ వీక్లో వచ్చేసి కూర్చోమంటే ఎలాగవుతుంది? యా, మరి ఈరోజు మీటింగ్ లేవా? ఈరోజు నాకు అయింది కాబట్టి పెట్టుకున్నాను, అవ్వకపోతే చెప్పేస్తాను కదా అవ్వదని. చెప్పొచ్చు కదా ముందే. నిషా, ఆ రోజు మీటింగ్ సడన్గా వచ్చింది, ఈరోజు సడన్గా వస్తే వెళ్ళిపోతానేమో, ఐ డోంట్ నో. వాళ్ళ నుంచి సార్ నాతోటి ప్లీజ్. పాతవన్నీ అలాగే పీక్కుంటారేంటి నిషా? పాత వారం క్రితం ఆ రోజు సిచ్యువేషన్ బట్టి ఆ రోజు డెసిషన్స్ తీసుకుంటాం. ఈ కంపారిజన్ ఆపండి, ఎప్పుడుదో లాగుతారు ఒకటి. ఆ రోజు నువ్వు అలా చేసావు, ఆ రోజు ఇలా చేసావు, ఈరోజు ఏం చేయాలో ఆలోచించు. నాకు చిరునవ్వుతో సినిమా చూసావా? ప్రకాష్ రాజు కరెక్ట్గా నువ్వే గుర్తొస్తావు తెలుసా. వాళ్ళిద్దరు పెరి షాపింగ్కి వెళ్తారు. సంధ్య ఉంగరం జీవితాంతం చేతుకుంటుంది. సో ఇలాంటి విషయాల్లో మనం అవతల వాళ్ళ టేస్ట్ కంటే మన సౌకర్యం చూసుకోవడమే కరెక్ట్. నాకు ఇది నచ్చింది. నచ్చినట్టు మార్చేసుకుంటాను. సరే అయితే బాయ్. కొంచెం ఇల్లంతా డస్టింగ్ చేపించేసి. ప్లీజ్ శరత్, ఆపుతావా? నేను రోజు డస్టింగ్ అవుతుంది ఇంటికి, ఏదో మీ వాళ్ళు వస్తా అని చెప్పి ఇంత ఎక్స్ట్రా చేయకు. సరే ఓకేలే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంచెం సర్దించేసి. ఓకేనా? క్యాండిల్స్ ఉన్నాయా తేవాలా? క్యాండిల్స్ వాళ్ళు ఎక్స్ట్రా చేస్తారా తెలుసా? కాదు, అడుగుతున్నాను, మళ్ళీ ఏమంటావేమో. 4 ప్యాకెట్లు తెప్పించు. ఓకే బాయ్. ఇప్పుడు తెప్పిస్తావు? మా వంట ఏం చేయాలమ్మా? మామూలుగా చేసేసి భోజనానికి. సార్ ఎవరో గెస్ట్లు ఎవరో వస్తారన్నారు కదమ్మా. బాక్కర్లేదులే, మాట్లాడతాను సార్. చాలా ఎక్స్ట్రా చేస్తాడు ఈరోజు, వాళ్ళు వస్తున్నారని చెప్పి చెప్తాను. ఏంటి అన్ని పిల్లో కవర్లు తీసింది? క్లీన్ చేయడానికా ఏంటి? నిషా, ఏంటి
ఏంటి పిల్లో కవర్స్ అన్ని తీస్తారు? నువ్వే చెప్పావు క్లీన్ చేయమని. కరెక్ట్, డస్టింగ్ చేయమని చెప్పాను. నువ్వు ఇవి తీస్తావు, ఆ ఫ్రంట్ అన్నీ తీస్తావు. ఎందుకు తీస్తారు? ఉతికించడానికి అస్సలు బాగాలేవు శరత్. ఉతికించడం ఏంటి నిషా? మరి ఆరుతాయి అవి? ఆరిపోతాయి. మరి వేసి ఎండితే ఇంకా ఎంత వచ్చేస్తారు, సాయంత్రం అయిపోతుంది. అవి ఇప్పుడు ఆరావు, రేపు పొద్దున కారుతాయి. రేపు పొద్దున్న కారడం ఏంటి? వాళ్ళు సాయంత్రం వస్తున్నారు. అదేం శరత్, నువ్వు రేపు అన్నావు కదా, రేపు సాయంత్రం అన్నావు కదా. నిషా ఏం మాట్లాడుతున్నావు నిషా? నువ్వు రేపు సాయంత్రం ఏంటి? ఈరోజు సాయంత్రం అని చెప్తున్నాను కదా. అని రేపు ఎందుకు పిలుస్తాను? రేపు మన యానివర్సరీ కదా. ఏమో వాళ్ళు స్పెషల్ అని చెప్పి పిలుస్తావు అనుకున్నాను నేను. నిషా, ఆర్ యు డూయింగ్ ఇట్ పర్పస్ఫుల్లీ? నో, వై విల్ ఐ డు ఇట్ పర్పస్ఫుల్లీ? మ్యాడ్ ఆర్ వాట్ ఐ యామ్? నిషా, దిస్ ఇస్ టూ మచ్ నిషా. ఇంకో స్పేర్ కవర్స్ ఉన్నాయా? లేవు, ఇది కొత్తది కదా, స్పేర్ కవర్ చేయించలే. నువ్వు మొన్న మీ కజిన్స్ ది దృష్టిలో పెట్టుకొని చేస్తున్నావు ఇది. నువ్వు మరి అంత ఇమెచ్యూర్ కాదు నేను, ఓకేనా? నిషా ఏంటి నిషా ఇలా చేసావు? ఆరిపోతాయి, రేపు పొద్దున కల్లా నీట్ గా ఉంటాయి. ఈరోజు సాయంత్రం వస్తానంటే రేపు పొద్దున ఆరిపోతాయి అంటావేంటి? రేపు పిల్ల అయితే శరత్. నిషా రేపు మన యానివర్సరీ నిషా. ఓకే, సో మండే రమ్మని అయితే. వాళ్ళు సండే వెళ్ళిపోతున్నారు. నన్ను ఏం చేయమంటావు అయితే? నాకు క్లీనింగ్ అన్నా నాకు బుర్రలో పెట్టుకొని క్లీన్ చేయ, వాషింగ్ ఇచ్చాను నేను. I can't believe this. నా ఫోన్ ఇది. హలో అన్నయ్య. లేదు లేదు అంటే యాక్చువల్గా ఈరోజు సాయంత్రం ఆఫీస్లోనే అర్జెంటుగా క్లయింట్ మీటింగ్ ఒకటి పడింది అన్నయ్య. యా వెరీ ఇంపార్టెంట్ మీటింగ్. సో మనం డిన్నర్ అయినా రేపు మార్చుకుందామా? యా అది కొంచెం ఇంపార్టెంట్ మీటింగ్ యూఎస్ క్లయింట్స్తో, ప్రాజెక్ట్ ఫైనలైజేషన్ ఉంది. యా నో ప్రాబ్లం అన్నయ్య. ఓకే వాళ్ళని పిలుద్దామా? సరే సరే ఓకే సరే నో ప్రాబ్లం అన్నయ్య. యా నేను చెప్తాను, నిషాకి చెప్తాను. యా విల్ హ్యావ్ గుడ్ టైం చెప్తాను. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య. నిషా అన్నయ్యకి చెప్పాను ఈరోజు అవ్వట్లేదని. సో రేపు రమ్మన్నాను, ఇంకా ఆప్షన్ లేదు. కాకపోతే రేపు వాళ్ళకి యాక్చువల్గా వేరే వాళ్ళ ఇంట్లో డిన్నర్ ఉందంట. ఆ వాళ్ళని కూడా ఇక్కడికి వచ్చేయమందాం అని చెప్తున్నాడు అన్నయ్య. సరే ఓకే అని చెప్పాను. ఓకే సో ఒక 15 మంది 20 మంది అవుతాం. మరి ఇంకేం చేస్తాను నిషా, ఈ రోడ్ లుక్ నైస్. మనమే కదా, మందే మిస్టేక్. నేను హెల్ప్ చేస్తానులే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్. చావు తెలివితేటలు వాడితే ఇలాగే ఉంటుంది. నాకే రివర్స్ కొట్టింది మొత్తం. ఏమందా యానివర్సరీ రోజు. శరత్ ఒకసారి రావా? పిల్లో కవర్స్ ఉతికేసాం కదా, అవి డ్రైయర్లో వేసేస్తాను, పూర్తిగా ఆరిపోతాయి. ఇస్త్రీ పెట్టేసి వేసేస్తాను. ఈరోజు పిలిచివా? మరి 6 అన్నావు కదా నిషా. అబ్బా ఏదో నా బాధ ఏదో నేను పడతాను కదా, ప్లీజ్ పిలిచివా వాళ్ళని? ఈరోజు మీటింగ్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పా. కాదు నిషా, నువ్వు రేపు అనుకున్నావు ఏంటది పిల్లో కవర్స్ బాగా క్లీన్ చేయమన్నావు అని చెప్పి ఏవో క్లీన్ అయిపోయాయి కదా. ఇలాంటి తెలివితేటలు వాడక. మరి డిన్నర్ రెడీ టైం సరిపోద్దా? సరిపోతుంది బాబు, నేను సెట్ చేస్తా కదా మొత్తం. సరే రెడీ చేసుకో డిన్నర్. నువ్వు నేను రెడీ చేస్తా కానీ ఫోన్ చేసి చెప్పివా? పర్వాలేదులే నేను చూసుకుంటాను. ప్లీజ్ చెప్పి. నీకెందుకు నిషా, నేను హ్యాండిల్ చేస్తానని చెప్తున్నానా? నా ఫోన్ మాట్లాడు. నేను ఎవ్వరికి ఫోన్ చేయలేదు. అట్లుంటది మనతో. ఎంత టాలెంటెడ్ ఉన్నావు. ఓకే తప్పు తెలుసా? నువ్వు చేసింది కరెక్ట్ ఏంటి? నువ్వు చేసింది అసలు చాలా తప్పు. లేకపోతే నీకు ఒకదానికే తెలివితేటలు ఉన్నాయి అనుకుంటున్నావా? వెళ్ళు, అవి డ్రైయర్లో వేసి ఐరన్ చేసి మొత్తం అన్న తొడిగి వంట రెడీ చేయి.